భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మొన్న బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు టీడీపీకి. మీకు అంత సత్తా ఉండి మా మీద ప్రజలంతా విరక్తి చెంది ఉంటే, యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే, మీరెందుకు అన్ని కూటముల కోసం వెంపర్లాడుతున్నారు? ఢిల్లీలో 2-3 రోజులు పడిగాపులు కాసి బీజేపీతో పొత్తు ఎందుకు కుదుర్చున్నారు? ఒంటరిగా పోరాడే దమ్ము లేక వెళ్ళారు అని చెప్పి అతను ఒక సవాల్ విసిరారు. దీనికి మరి కౌంటర్ కింద బాబు గారు ఏం మాట్లాడతారో ముందు చూడాలి. బేసిక్గా ఈ పొత్తు రహస్యం ఏంటంటే 1% ఓటు కంటే తక్కువ ఉన్న బీజేపీ తోటి పొత్తు ఎందుకంటే మన బాబు గారికి అంటే కొంతమంది ఏమంటారంటే పోల్ మేనేజ్మెంట్ చేస్తారు, పవర్లో ఉన్నవాడు కదా బీజేపీ పార్టీ, పోల్ మేనేజ్మెంట్ చేస్తారు అంటే పోల్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదండి. మీరు పోటీకి 5,000, 3,000, 2,000 లేదా 1,000 రూపాయలు, 500 ఇవ్వాలి కదండి. ఆ అమౌంట్ మరి ఎలా వెళ్తుంది? క్యాష్ ఫామ్లో ఇస్తారు. మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయలేరు, ఫోన్పే చేయలేరు దానికి. సో క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలి. క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా వెళ్తుంది? ఎవడో మాన్యువల్గా క్యాష్ పట్టుకెళ్ళాలి. క్యాష్ అంత క్యాష్ ఎలా అవుతుంది? బ్లాక్ మనీయే అవుతుంది. అంటే ఎనీ క్యాష్. ఇప్పుడు బ్యాంక్లోనే మీకు 2 లక్షలు పైకి తీయాలంటే బోర్డు అడుగుతారండి సాక్ష్యాలు. మీ పాన్ నంబరు అవన్నీ తీసుకుంటాడు, పైగా కొంత పర్సంటేజ్ కట్ చేస్తాడు. 50,000 అనుకుంటాను క్యాష్. అంతకంటే ఎక్కువ తీసుకోవాలంటే మీకు బోల్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి బ్యాంక్. సో అలాంటి పరిస్థితుల్లో మరి మనీ ఎలా మూవ్ అవుతుంది? మూవ్ అవుతున్నప్పుడు పట్టేసుకుంటారా? అది అండి పోల్ మేనేజ్మెంట్ అంటే. అది అంతకంటే మరేం లేదు. పోల్ మేనేజ్మెంట్ అంటారు కదా, అది డబ్బులు పంపిణీ ఎలా చేస్తారు, ఆ డబ్బులు పంపిణీకి కావాల్సిన డబ్బుల్ని మూవ్మెంట్ ఎలా చేస్తారు. ఆ టైంలో ఫోటోస్ మొత్తం కార్లన్నీ చెక్ చేస్తుంటారు. డబ్బులు ఏమైనా అంటే వాళ్ళు పడిపోతారు, వాళ్ళు కాన్ఫిస్కేట్ చేస్తారు. క్యాష్ ఎక్కువ దొరకకూడదు. సో దీని గురించి అని కొంతమంది అంటారు. నేనైతే అది నమ్మను. బేసిక్గా నా ఉద్దేశం ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ కంటే కూడా బీజేపీ అవసరం టీడీపీకి చాలా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కేసులన్నీ ఒక పద్మవ్యూహంలో అభిమన్యుని పట్టేస్తాయి, చుట్టుముట్టేసాయి చంద్రబాబు నాయుడిని. వాటి నుంచి తప్పించుకోవాలంటే బీజేపీ శరణ్యం. సో బీజేపీలో చేరిపోవడం వల్ల అవన్నీ ఒక ఎత్తు. తర్వాత ఓడిపోయినా అతనికి లాభమే. రెండు పక్కల అతుందే. హెడ్స్ ఐ విన్, టైల్స్ యూ లూజ్ అన్నట్టు. అంటే ఒక కాయిన్ ఎదురుతాను, హెడ్ పడితే నేను గెలుస్తా, టైల్ పడితే నువ్వు ఓడిపోతావు. అంటే ఇలాగే ఆడే గెలుస్తాడు బాబు గారే. సో ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన బాబుకి సెంటర్లో మంచి మినిస్టర్షిప్ ఇస్తారని వచ్చిన ఆశ. ఇవ్వడానికి అవకాశం ఉంది, ఎందుకంటే అతను మేధావి, తర్వాత మంచి ఎక్స్పీరియన్స్, 40 years పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు అని ఇస్తారు. దాంతో కేసులు కూడా దగ్గర రావు, కేసులు దరిదాపుల్లోకి రాలేవు. సో మన అభిమన్యుడు పద్మవ్యూహంలోంచి బయటకు ఇచ్చాడు. అదండి మెయిన్ లాజిక్ అది. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే 6 పార్టీలు నాకు అగెన్స్ట్గా పనిచేస్తుంది, మీరు తెలుసుకోండి, అయినా నేను యుద్ధం చేస్తున్నా, సిద్ధం అంటారు అని అన్నాడు. 6 పార్టీలు వచ్చి, ఒకటి ఎన్డీఏ కూటమి, దాంట్లో 3 టీడీపీ, బీజేపీ అండ్ జనసేన. ఇంకోటి ఇండి కుటుంబంలో కాంగ్రెస్, సిపిఐ. సో ఇలా మొత్తం 6 పార్టీలు పాపం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ ఇస్తున్నాయని చెప్పేసి ఆయన వాళ్ళ కార్యకర్తలకి వారికి అప్రమత్తంగా ఉండండి, మనం గెలవాలి పరిస్థితిలో అని చెప్పారు. ఇదండి ఇప్పుడు మన బీజేపీ టీడీపీ పొత్తు యొక్క రహస్యం అయితే నా ఉద్దేశం ఇదే. పోల్ మేనేజ్మెంట్ అని అంటారు కొంతమంది. పోల్ మేనేజ్మెంట్ కంటే కూడా బాబు గారికి శ్రీరామ రక్ష
బీజేపీ పక్కనుంటే. ఒక విధంగా అంటే కేసులు కూడా రావు, ఇంకో విధంగా అయితే చిన్న అక్కడ ఓడిపోయినా కూడా అతనికి మంచి ఫ్యూచర్ బాగుంటుంది. ఫ్యూచర్ ఛాన్సెస్ టు సర్వైవ్ ఇన్ పాలిటిక్స్ ఎక్కువ. ఇఫ్ ఈజ్ అంటే బీజేపీ పొత్తు ఉండడం వల్ల బాబు గారికి రెండు పక్కల బెడ్ మీద ఇటుపక్క అటుపక్క కూడా బెటర్ అని రాసుకున్నట్టే. అది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.